హాయ్ అండి, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ స్మార్ట్ బైట్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది 3 రోజుల పండుగ, భోగి, సంక్రాంతి, ఇంకా కనుమ. సంక్రాంతి అనగానే కుటుంబాల కలయిక, ఆనందాన్ని తీసుకొచ్చేది సంక్రాంతి. ఏం చేసినా కానీ, ఏ జాబ్ చేసినా, ఏ డ్యూటీలు చేసినా, ఎక్కడి నుంచి చేసినా కానీ ఇంటికి వెళ్ళడం అనేది, ఊరికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. వెళ్ళాలి, ఇక్కడ అందరితో పాటుగా కలిసి ఉండాలి కాబట్టి పండుగ అనగానే. అలా వెళ్ళే క్రమంలో కొంతమంది యూజ్ చేసే మాంజా, మనం ఎంత ఆనందంగా ఉంటున్నామో మన కుటుంబంతో, వాళ్ళు కూడా అంతే ఆనందంగా చేరుకొని, వాళ్ళు కూడా అంతే ఆనందంగా వాళ్ళ కుటుంబంతో జరుపుకోవాలి సంక్రాంతి అంటే. అందుకు మనం మాంజా అనేది వాడడం బంద్ చేయాలండి. మాంజా వాడడం బంద్ చేస్తే కొన్ని ప్రమాదాలు అయితే మనం తప్పించిన వాళ్ళం అవుతాము. మనం తెలిసో తెలియకుండా మన వల్ల అవుతుంటాయి కొన్ని, అవి తప్పించిన వాళ్ళం అవుతాము. ఆ మాంజా వల్ల ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ ఫేస్కి పట్టినప్పుడు ఫేస్ కట్ కావడం కానీ, నెక్ పడితే నెక్ కట్ కావడం కానీ, అలాగా యాక్సిడెంట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. హ్యాండ్స్ కట్ కావడం కానీ మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము. మన సంక్రాంతి వైబ్ అనేది వచ్చిన కాంచెల్లి మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పటికీ ఎన్నో యాక్సిడెంట్స్ అయినాయి. అట్లా మీ సైడ్ నుంచి వెళ్ళి నేను కోరుకునేది ఒకటేనండి, మాంజా వాడకండి. ఇంకా అలాగే గ్రౌండ్స్లలో మీరు ఫ్రీ ప్లేస్లలో కైట్స్ అనేది ఎగిరేయండి. కైట్స్ ఎగిరేసేటప్పుడు ఎలక్ట్రిక్ వైర్స్ పక్కన కానీ, పోల్స్ పక్కన కానీ, ట్రాన్స్ఫార్మర్స్ పక్కన కానీ కైట్స్ అనేది ఎగిరేయకండి. మీ ఆనందం కోసం ఇతరులని బాధ పెట్టడం మంచిది కాదండి. మీరు మాంజా వాడడం అనేది బంద్ చేసేయండి. మన కోసం, మన రైడర్స్కి, ఎవరైతే సిటీలలో మనకు ఫుడ్ డెలివరీ కానీ, ర్యాపిడోస్ కానీ ఇలా చేసే మన రైడర్స్కి ఒకటే చెప్పేది ఏంటంటే, స్లోగా డ్రైవ్ చేయండి, చూసుకొని డ్రైవ్ చేయండి. హెల్మెట్ మాత్రం పక్కా వేర్ చేయండి. హెల్మెట్ వేసుకోవడం వల్ల ఒకవేళ ఫేస్ మీదకి ఏమన్నా మాంజా కానీ, ఏదైనా థ్రెడ్ కానీ రాగానే వెంబడే అది పైకి వెళ్ళిపోతుంటుంది. హెల్మెట్ అనేది ఖచ్చితంగా వాడండి. కొంచెం స్లోగా వెళ్ళండి. ఊర్లలోకి వెళ్ళే వాళ్ళు కూడా, సంక్రాంతికి ఊర్లలోకి వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, స్లోగా వెళ్ళండి. మా అంటే హాఫ్ అన్ అవర్ వెళ్ళే కాడ ఇంకొక 15 మినిట్స్ ఎక్స్ట్రా అవుతుందేమో, కానీ కొద్దిగా స్లోగా వెళ్ళండి. ఎందుకంటే మీరు వెళ్తేనే మీ కుటుంబానికి సంక్రాంతి అనేది ఉంటుంది. మీరు ఎంత సేఫ్గా వెళ్తే అంత హ్యాపీగా ఉంటారు మీ కుటుంబం అనేది. జాగ్రత్తగా వెళ్ళండి. కాకపోతే ఎవరైతే కైట్స్ ఎగరేస్తున్నారో వాళ్ళకి ముఖ్యంగా చెప్పేది అంటే, చిన్నపిల్లలు జాగ్రత్త అండి. టెర్రస్ పై నుంచి వెళ్ళి కైట్స్ ఎగరేస్తుంటారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. టెర్రస్ నుంచి వెళ్ళి కాకుండా గ్రౌండ్స్కి తీసుకెళ్ళండి వీలైతే. ఇంకా ఏంటంటే, మన ఫ్యామిలీతో మనం ఎంత హ్యాపీగా ఉన్నామో వాళ్ళ ఫ్యామిలీతో కూడా వాళ్ళని కూడా అంతే హ్యాపీగా ఉంచాలి అంటే మాంజా వాడడం బంద్ చేయాలండి. ఇంకా కైట్స్ కూడా రోడ్ సైడ్ ఎగిరేయడం బంద్ చేసేయాలండి. అలాగే రైడర్స్, ఎవరైనా వాహనాలు నడిపేవారు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. మీరు వెళ్ళేదాన్ని బట్టి మీ ఇంట్లో సంక్రాంతి అనేది సెలబ్రేషన్ జరుగుతుంటుంది. సేఫ్గా డ్రైవ్ చేయండి, సేఫ్గా వెళ్ళండి. హ్యాపీ సంక్రాంతి. మీ కుటుంబాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ హరీష్ స్మార్ట్ బైట్ ఛానల్ నుంచి వెళ్ళి విష్ చేస్తున్నాను. హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్. థ్యాంక్ యూ.